హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ దేనికి సంబంధించి మనం చాలామంది క్రెడిట్ కార్డుల గురించి చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్దామని మేము ముందుకు వచ్చాను. అసలు క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మంచిదా కాదా అనే టాపిక్ గురించి, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కాన్సెప్ట్లు. నా దగ్గర చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వీటిని ఎలా మేనేజ్ అంటే క్రెడిట్ కార్డ్స్ ఉండటం గొప్ప అనే విషయం ఇక్కడ పాయింట్ కాదు. ఓకేనా? అసలు మనం ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు తప్పనిసరిగా ఒక 7 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఆ పాయింట్స్ ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు ప్రాపర్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పాయింట్ 1, మనం ఆ కార్డుకి యాన్యువల్లీ ఫ్రీ ఉంటుందా లేదా అసలు జాయినింగ్ ఫీ కానీ అలాంటి ఫీస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఆ ఫీ పెట్టడం వల్ల ఆ ఫీతో మనం తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఉందా లేదా అన్నది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. కొన్ని కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కొన్ని సంవత్సరానికి మనం పేమెంట్ యాన్యువల్లీ ఫీ అనేది కట్టడం ఉంటుంది. లేదా కొంత అమౌంట్, ఇంత అమౌంట్ ఈ కార్డుకి ఇంత అమౌంట్ వాడితే మనకి ఆ ఏదైతే జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ ఉన్నాయో ఇవి వే ఆఫ్ అయిపోతాయి అనమాట. అలాంటిది ఉంటుంది. నెంబర్ 2, మనం ఎప్పుడైనా సరే కార్డు తీసుకున్న తర్వాత మీరు ఆ కార్డులో నుంచి ఎంతకంత మన కార్డు వచ్చింది, దాంట్లో ఎంతకంత అమౌంట్ అనేది మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు మనం వాడు పర్చేజ్ చేస్తామనుకోండి, దాన్ని మనం ఇన్ టైంలో కట్టకపోతే, బిల్ జనరేట్ అయిన తర్వాత ఇన్ టైంలో కట్టకపోయినా లేదా మినిమం డ్యూ కట్టేసి వదిలేసినా సరే కొన్ని ఇంట్రెస్ట్లు అనేవి యాడ్ అవుతుంటాయి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఎంత ఉన్నాయన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు మినిమం డ్యూ చెల్లించేస్తే మొత్తం అమౌంట్ క్లియర్ అయిపోయింది కదా అని అనుకునే భ్రమలో కొంతమంది ఉంటారు. అలాంటిది ఎప్పుడు చూడకండి. మనం తీసుకున్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో, బిల్ జనరేట్ అయిన అమౌంట్, టోటల్ అమౌంట్ పే చేయడానికి ప్రయత్నించండి. సో ఇది ఒకటి తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఏమిటి అని అంటే, మనం ఎంత స్పెండ్ చేయగలము, మనకి ఎంత లిమిట్ ఉంటే మనం ఎంతైతే యూటిలైజ్ చేయగలం, మనం ఎంత తిరిగి పే చేయగలం అనే క్యాపబిలిటీని, అంటే మనకున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ మనకు తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని అలా యూటిలైజ్ చేసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప మనం ఎక్కువ వాడేసి మళ్ళీ మనం పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుకోకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 4 ఏమిటి అని అంటే, కొన్ని కార్డ్స్కి రివార్డ్ పాయింట్స్ అని, లేకపోతే అదేవిధంగా క్యాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. దానికి తోడు కొన్ని పాయింట్స్ అనేవి వస్తుంటాయి. కొన్ని పాయింట్స్లో వచ్చిన పాయింట్స్ కొన్ని ఎక్స్పైరీ ఉంటాయి, కొన్ని ఏమో ఎక్కువ రోజులు మనకి వాటిని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ఈ కార్డుకి మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని మనం ముందే తెలుసుకొని, అంటే మనం ఆల్రెడీ అక్కడ వచ్చినటువంటి కార్డు తీసుకునేటప్పుడు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం కరెక్ట్గా చూసుకొని తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ కరెక్ట్గా చదువుకొని మనం కార్డు తీసుకోవడం వల్ల మనకి చాలా ప్లస్ అయ్యే పాయింట్. పాయింట్ నెంబర్ 5లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ క్రెడిట్ కార్డులో యాన్యువల్ ఫీ. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటే ఫీజు గురించి మాట్లాడుకున్నాం కదా, యాన్యువల్ ఫీజు, అదేవిధంగా లేకపోతే ఛార్జెస్ పడతాయి అనుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొంతమంది క్యాష్ని ఏటీఎంలో నుంచి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అలా చేసుకునేటప్పుడు ఎంత ఛార్జెస్ పడతాయి అన్నది కూడా మనం ముందే తెలుసుకొని తీసుకోవడం అన్నది మంచిది. ఎందుకంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి పొద్దాకి వస్తువులు కొనుక్కోవడానికి కాదు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏటీఎం నుంచి కూడా డబ్బులు విత్డ్రా చేస్తుంటారు. అలాంటి టైంలో కూడా దీని మీద మనం తీసుకున్నటువంటి దాని మీద ఏటీఎంకి వెళ్ళి ఏటీఎంలో మన డెబిట్ కార్డులో నుంచి తీసినట్టు కాకుండా దీనికి డిఫరెంట్గా ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. అది కూడా మనకి ఎంత పడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్, నెంబర్ 6 పాయింట్ ఏంటి అంటే, మనకి డ్యూ డేట్, బిల్ సర్కిల్ ఎట్లా ఉంది అంటే మన స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించి మనం ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో అవి ఎప్పుడు వస్తున్నాయి, మన డ్యూ డేట్ ఎప్పుడు ఉందన్నది మనం ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన డ్యూ డేట్ దాటిపోయిన తర్వాత మనం దానికి బిల్ కట్టాలి అని అంటే సమ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఛార్జెస్ మనం ఉపయోగం లేకోకుండా దానికి మనం పే చేయాల్సి ఉంటుంది. మనకి ఒక 30 days కానీ 45 days కానీ మనకు పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ పీరియడ్లో మనం జాగ్రత్తగా చూసుకొని వాడుకున్న తర్వాత మనం డ్యూ డేట్ వచ్చినప్పటికల్లా మనం పేమెంట్ చేస్తే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ పడకోకుండా, వడ్డీస్ అనేవి పడకుండా మనం ఫ్రీగా వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెంబర్ 7, మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా అని, మనకి కార్డు వచ్చింది కదా అని మనం ఏదో మన ఫ్రెండ్స్కి ఇచ్చేసి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ కార్డులో మనం ఎక్కువ స్పెండ్ చేస్తే మనకి ఎక్కువ రివార్డ్స్ వస్తాయి. అలాంటి కాన్సెప్ట్లో చేస్తే కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చిన ఫ్రెండ్స్ మనకు తిరిగి ఇవ్వలేకపోతే ఆ పేమెంట్స్ మనం చేయాలి, మళ్ళీ మన సిబిల్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని మనం ఎప్పుడైనా సరే మన కార్డులో ఉన్నటువంటి లిమిట్ని మనకి ఎంతైతే అవసరం ఉందో అంతవరకు మాత్రమే వాడుకోవాలి. మన కార్డు ఉంది కదా అని ఎక్స్ట్రా వాడేసుకొని అవి కట్టాల్సినప్పుడు మనం ఇబ్బంది పడే కంటే కరెక్ట్గా వాడుకోవడం అన్నది పాయింట్ అనమాట. దానికి తోడు మన కార్డ్స్ మనం తీసుకునేటప్పుడు కార్డు మనం ట్రావెలింగ్ చేయడానికి వాడతామా, లేకపోతే సినిమాస్, మూవీస్ చూడడానికి వాడతామా, కొంతమంది ఏం చేస్తుంటారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారు. మనం దేనికి చేస్తామన్నది మనం తీసుకునేటప్పుడు ఆ కార్డు మనం ఏదైతే ఎక్కువ స్పెండింగ్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ కార్డు తీసుకుంటే మనకి కొంత అమౌంట్ అనేది, అంటే
క్యాష్ బ్యాక్స్ అని కానీ లేకపోతే రివార్డ్ పాయింట్స్ అని కానీ ఏదో ఒక రూపంలో కొంచెం మనకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. మనకు ఉపయోగం లేని కార్డు వేరేంటి తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉండదు. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా కన్సిడర్ చేసుకొని మీకు నిజంగా కార్డు ఎలిజిబిలిటీ ఉండి నిజంగా మీకు అవసరం ఉండి ఏదైనా కార్డు మన దగ్గర పెట్టుకుందాం అని అనుకుంటే కనుక ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకుందాం అనుకుంటే ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఇవన్నీ కరెక్ట్గా తెలుసుకున్న తర్వాతే మీరు కార్డు తీసుకొని యూజ్ చేసుకోండి. మీ దగ్గర ఇన్ని కార్డ్స్ ఉన్నాయి కదా, ఇన్ని కార్డ్స్ని మీరు ఎట్లా ఈ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి అంటున్నారు కదా, ఇన్ టైంలో మీరు ఎట్లా పేమెంట్లు చేస్తున్నారంటే నేను క్రెడ్ అనే అప్లికేషన్ ఉపయోగించుకొని క్రెడ్ అనే అప్లికేషన్ ఇట్లన్నిటిని యాడ్ చేస్తాను. సో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఆ టైంకి ఏ టైంకి ఏ బిల్ ఉందన్నది నాకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది కొంచెం ముందు నుంచే. సో అట్లా రిఫ్లెక్ట్ అవడం వల్ల నేను ఇప్పటివరకు ఏ బిల్ అనేది లేట్ పేమెంట్స్ అనేవి చేయకోకుండా అన్ని ఇన్ టైంలో కట్టడం జరుగుతుంది. సో ఇది ప్రమోషన్ కాదండి, జస్ట్ మీరు యూజ్ చేసుకోండి ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదివరకు అంతకుముందు నేను ఏం చేసామంటే ఒక ఎక్సెల్ షీట్ ఫాలో అయ్యి ఎక్సెల్ షీట్లో చేసుకునేవాడిని. అదేమయ్యేదంటే నేను మాన్యువల్గా చూసుకోవాల్సి వచ్చేది. ఇదేంటంటే నాకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంది. సో నా పని అనేది ఈజీ అవుతుంది. మీరు కూడా కావాలనుకుంటే క్రెడిట్ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోండి. సో ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మీకు ఇంకా క్రెడిట్ కార్డు మీద కానీ ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, తప్పనిసరిగా దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ.